ముందుగా జూబ్లీహిల్స్ నుంచే స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్‌లో ఎట్లా ఉంది పరిస్థితి? మీరు బీజేపీ పార్టీ ఒరిజినల్‌గా చెప్పాల్సింది. బీజేపీ పార్టీ ఏ స్థానానికి పరిమితం అయితది? దాంట్లో ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీరు భావిస్తా ఉన్నారు? ఒక్కటేనండి. బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, హ్మ్. టీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలల్లో ఇప్పుడు బీసీ నినాదం మోతమవుతాంది. హ్మ్. బీసీ నినాదం మోతమవుతాంది. ఇటువంటి టైంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ కానీ, హ్మ్. బీజేపీ పార్టీ కానీ, హ్మ్. ఈ రెండు పార్టీలు అగ్రవర్ణాలకు ఇచ్చింది. హ్మ్. ఇది ఒక ఎదురీత వీళ్ళకు. ఓకే. అగ్రవర్ణాలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పతనావస్థలున్నది, పరిపాలన పతనావస్థలున్నది. హ్మ్. కానీ వాళ్ళకి ఏకైక వరం బీసీ నినాదం. వాళ్ళు 42% వీళ్ళకు ప్రజలకు ఇచ్చినట్టు హ్మ్. అది చెల్లందే నినాదం. అవును. కానీ క్యాండిడేట్ వాళ్ళకు బీసీ క్యాండిడేటు, అలా యాదవ్ క్యాండిడేటు 60,000 ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న క్యాండిడేటు. పోతే ఎంఐఎంలో ఇదివరకు ఆయన పోటీ చేసిన విధానం, పోతే ఇవాళ ఎంఐఎం క్యాండిడేట్లు ఎక్కువ. ఇది ఓకే. ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి, ఇది ప్లస్ పాయింట్. ఓకే. ఇక బీఆర్ఎస్ హ్మ్. బీఆర్ఎస్ క్యాండిడేచర్ ఏంటిదో నాకు తెలియదు పెద్దగా. కానీ క్యాండిడేచర్ ఆయన భార్యను ఒక భార్య అనే చెలామని తప్ప హ్మ్. ఇక మిగతా ఎలిజిబిలిటీస్ ఏం కనిపించలేవు. ఓకే. మిగతా ఎలిజిబిలిటీస్ ఏం కనిపించలేవు. మళ్ళీ ఆ భార్య కాడ రెండో భార్య అనేటువంటిది కొంటితనం. ఆ! చిన్న బాబటి కొంటితనమే. ఓకే. ఇటువంటి అప్పుడు అన్ని లెక్క పెడతారు. హ్మ్. అన్ని లెక్క పెడతారు. పోతే కేటీఆర్ మాట్లాడే విధానంలో చాలా పొరపాట్లు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు రౌడీలు అంటాడు, వాళ్ళను రౌడీలు అంటారు. అవును. మాదేమో పూజ కక్కెర్రాదు పువ్వు అంటాడు. హ్మ్. అవును. పూజ మీకు కక్కెర్రాని పువ్వు అనో దీన్ని అంటాడు దీన్నంటే మీ పార్టీని. మా పార్టీ. ఆ! అదేమో రౌడీల గుండాల పార్టీ, గ్యాంగ్ అని అంటారు. రౌడీల పార్టీ అని చెప్పేసి ఆయన ఇప్పుడు పూజ కక్కెర్రాని పువ్వు అయితే 18 రాష్ట్రాలలో పరిపాలన ఉండరా? హ్మ్. ఇవాళ 3 సార్ల ప్రధానమంత్రి అవుతాడా పూజ కక్కెర్రాని పువ్వు అయితే? హ్మ్. నువ్వు ఎక్కడున్నావు? ఓకే. నీ అడ్రస్ ఎక్కడ? నీ పార్లమెంట్లో నీ అడ్రస్ ఏంది? హ్మ్. అసెంబ్లీ నీ అడ్రస్లో 10 మంది 10 మంది అసెంబ్లీ మెంబర్లు ఎక్కడున్నారు? నీ ఇంట్లో షిక్ ఏంటిది? నీ చెల్లె షిక్కే తెంపలు నేను నువ్వు. హ్మ్. ఏటరాయి తీయనోడట కూటరాయి తీయనోడట ఏట్లరాయి తీస్తానని పెగ్గలు కొట్టినట్టున్నది నీ ముచ్చట. హ్మ్. ఇప్పుడు నీ చెల్లె పంచాయతీ ఏంటిది? మీ బావని అవినీతి పరుడు అంటాంది. ఆమె నోరు ఊహించలేకపోతావు, మీ బావతో సమాధానం చెప్పించలేకపోతాను. హ్మ్. అటువంటిది వీళ్ళని రౌడీలు అంటాను. ఏం రౌడీలు? ఈ ఛాయకాడ రౌడీజం అంట. ఛాయకాడ తాగి పైసలు ఇయ్యరట, అవును. టిఫిన్ చేసి పైసలు ఇయ్యరట. ఇది రౌడీజం అని చెప్తాను. హ్మ్. మరి ఆ రౌడీ మనకు ప్రచార రథం కొనిచ్చినాడు, ఆ రౌడీ పైసలు మనకు ఎట్లా చెల్లినాయి? ఆ! మనకు ప్రచార రథం కొనిచ్చిన రోజు ఆ రౌడీ పైసలు మనకు ఎట్లా చెల్లినాయి? మరి ఓకే. మీరు సాక్షి, ప్రత్యక్ష సాక్షి మీరు. నేను ప్రత్యక్ష సాక్షి. ఆ రథాన్ని రథానికి నేను ప్రత్యక్ష సాక్షి. ఆ! ఆ కలర్ వేయించిన కలరు, హ్మ్. ఆ మైక్ సెట్, నా డ్రైవర్ మనకు దిక్కులేడే, హ్మ్. మనం ఎంబడెచ్చడానికి దిక్కులేడే. నువ్వు అమెరికాలో కాలిపోయినావు, నువ్వు అమెరికాలో ఉన్నోనివికి ఇవన్నీ మాట్లాడుతున్నావు. హ్మ్. మీ నాయన చరిత్ర తెలుసా నీకు? మీరు చెప్తేనే దానికి అందంగా ఉంటుంది. మీకు నాయన చరిత్ర కేటీఆర్కు తెలుసా? ఏంటిదో చెప్పరు కదా మీరు. ఆయన దుబాయ్ శేఖర్. ఆ! ఆయన ఒక దుబాయ్కి పంపుతానని హ్మ్. అనేక మంది దగ్గర పైసలు తీసుకునేది. ఆ పైసలు జమ చేసిన వాళ్ళకి కమిషన్. ఆ! ఏమో అని దుబాయ్కి పంపలే, ఎటు పంపించేది మరి? బాంబాయికి పంపిండు. అది దుబాయ్ అన్నాడు. ఆ! మరి గటువంటి వాడు మీ నాయన పేరేంది? దుబాయ్ శేఖర్. ఆ! ఆయన కాలం కలిసి వచ్చింది, తెలంగాణ ఉద్యమం కలిసి వచ్చింది, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, మీరు శ్రీమంతులు అయిండు. మీరున్నారా అన్న అప్పుడు దుబాయ్కి? దుబాయ్ అప్పుడు నేను లేను, కానీ పేరిన్నా. ఆ! దుబాయ్ అప్పుడు నేను లేను. 2001లో నేను వచ్చిన ఈయన దగ్గరికి. ఓకే. 2001లో ఫస్ట్ ఈ తెలంగాణ యావతోటి వచ్చిన. మా వెంకయ్య నాయుడు చేయబట్టి
అవును. మా వెంకయ్య నాయుడు పురుషార్థం చేయబట్టి వీళ్ళకి వచ్చింది. మరి వీళ్ళు దుబాయ్ అని చెప్పేసి పైసలు తీసుకొని పాస్పోర్ట్లు ఇవి అవి ఇప్పిస్తారని చెప్పేసి ఇది ఇది మీ నాయన చరిత్ర తెలుసుకోవాలి కదా. ఉమ్, చిన్న శ్రీశైలం చరిత్ర చెప్పే ముందట ఉమ్, ఎవడైనా విమర్శించే ముందట నేనే విమర్శిస్తాను. ఉమ్, నా చరిత్ర నేను తెలుసుకోవాలి కదా. నేను ఏడ పుట్టినా ఏడ పెరిగినా నేను ఇక్కడ సంపాదించుకున్నా, నేను నా బతికేంది నా భాగ్యం ఏందని చెప్పినప్పుడే కదా నేను కేసీఆర్ని విమర్శించే అవును. అవకాశం అధికారం ఉంటుంది. నాకేమి లేదయా. ఉమ్, కానీ నికారసైన న్యాయంగా బతికినా నేను. ఉమ్, న్యాయంగా బతికినా అని చెప్తాను నేను. ఉమ్, న్యాయంగా బతికినా నువ్వు చెప్తావా? మా నాయన న్యాయంగా బతికినా నువ్వు చెప్పగలుగుతావా? ఉమ్, మా నాయన న్యాయంగా బతికిండు సాటు ముళ్ళలు నిలిపియలేదని చెప్పగలుగుతావా? ఉమ్, మీ తండ్రి దివాలా తీసిండు, ఆనాడు పెళ్లి చేసేందుకు పైసలు లేవని ఎవరు చెప్పిండు? కవితక్క చెప్పింది, ఉమ్, నేను చెప్తలేను. మరి ఆ చిన్న శ్రీశైలం పైసలు మనకి కవిత పెళ్లికి ఎట్లా కరకొచ్చినాయి? రౌడీజం పైసలు. ఇవాళ వాళ్ళు ఛాయ్ తాగుతానో టిఫిన్ చేస్తానో ఎక్కడనో ఎగబెట్టిపోతారు వాళ్ళు రౌడీలు అని చెప్తానవే. ఛాయ్ టిఫిన్ ఎంత? నీ చెల్లె పెళ్లికి పైసలు ఇచ్చింది ఎంత? మనకు అనేక సార్లు ఉద్యమ టైంలో పైసలు ఇచ్చిన ఎన్ని పైసలు, ఇవన్నీ చెల్లినాడు మనకి ఇదెందుకు తెలుస్తుంది? ఉమ్, నువ్వు నీ నోట ఈ మాట రావచ్చునా? ఉమ్. నీ నోట ఈ మాట రావచ్చునా? ఎందుకు మరి ఈ అంశాన్ని ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు? రౌడీలు ఒకవేళ కనుక జూబ్లీహిల్స్ లో గెలిచినట్టయితే రౌడీజం ఎక్కువైపోతుంది, ఎవరు బిజినెస్ కూడా చేసుకోలేరు, ఎవరు ఓటర్లు కూడా నడుపుకోలేరు, కాబట్టి బీఆర్ఎస్ ని గెలిపించాలని ఈ అస్త్రాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ నువ్వు మున్సిపల్ శాఖ మాత్రమే కదా. మున్సిపల్ శాఖ మార్చుడి కాలంలో ఎన్ని భూములు కబ్జాలైనవి, ఎన్ని భూములు ధరణి ఎందుకు తీసుకొచ్చింది మీరు? ఎన్ని భూములు మీకేం కాలిపోయింది? ఇవాళ మీరు బతికేదానికి అమెరికా పోయింది కదా. ఇవాళ మీ బతుకులు ఎట్లున్నాయి? అమెరికాలో ఉన్న వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? మీ బతుకులు ఎట్లున్నాయి? ఇవాళ మీ చెల్లె బతుకు ఎట్లున్నది? నీ బతుకు ఎట్లున్నది? మీకు ఎన్ని కిరాయిలు వస్తాయి లెక్క చెప్తారా? న్యాయంగా మాకు ఎన్ని కిరాయిలు వస్తాయి చెప్తారా? అది వరకు మీకు ఇల్లే లేదు కదా. మీకు ఇల్లు కట్టుడే కష్టమైంది కదా. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇసుక కుప్పలు ఉండేది కదా ఇంటి ముందట. గానాడు ఇల్లు కట్టుకుంటే మీకు కష్టమైన వాళ్ళు ఇవాళ ఎన్ని రూపాయలు మీకు కిరాయిలు వస్తాయో చెప్పండి. చట్టబద్ధంగా వైట్గా మీకు ఎన్ని కిరాయిలు వస్తాయో చెప్పు. నువ్వు అది చెప్పి మాట్లాడితే నీకేమైనా విలువ ఉంటుంది. ఒకటో పూజ కక్కెరాని పువ్వు అంటావు, ఇదో రౌడీలు అంటావు. నీదేంటిది? నీ పార్టీ ఏంటిది? మీ బతుకులేంటి? మీ ఇంట్లో పంచాయతీ నెంపుకోలేని మీ బతుకులేంటి? మీ నాయన ఇంత అంటాడు కదా, జూబ్లీహిల్స్ ప్రచారాన్ని పట్టుకరా చూద్దాం. పట్టుకరావా? ప్రచారానికి వచ్చి మాట్లాడమను. నేను మాట్లాడతాను కదా. చిన్న శ్రీశైలం నాకు 5 పైసల బిల్ల ఇయ్యలేదని ఒకటి స్టేట్మెంట్ ఇయ్యాను. ఒకటి స్టేట్మెంట్ ఎక్కడ? ఫామ్ హౌస్ నుండి ఒక స్టేట్మెంట్ పంపాను. కానీ కేసీఆర్ లెటర్ మీద ఉండాలి. కేసీఆర్ లెటర్ మీద చిన్న శ్రీశైలం నాకు 5 పైసల బిల్ల పంపలేదు, నాకు ప్రచార రథం కొనియలేదు, నా బిడ్డ పెళ్లికి పైసలు ఇవ్వలేదు, ఆయనకు మేయర్ టికెట్ ఇచ్చిండు, ఫస్ట్ మేయర్ టికెట్ ఇచ్చిండు చిన్న శ్రీశైలం అన్నాడు. కనిపించలే నీకు? మాట్లాడతాను కొంచెం. ఇప్పుడు 1 ఏళ్ళు మనిషి ముఖాన్ని చూపెడితే 4 ఏళ్ళు మన ముఖాన్ని చూపెడతాయి. మొత్తం నీ ఏళ్ళు నీకు చూపెడతానే ఇయ్యాల. ఓకే.